మొదలు పెడతారా రాంబుద్రి గారు లేకపోతే శారద గారు? నమ్- నమ్- రాంబుద్రి గారు మొదలు నమస్తే పెట్టండి. మేడం. నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు ఏది మేడం? ఇవాళ రమణ భాషణములు. క్వశ్చన్ క్వశ్చన్ నంబర్ నంబర్ మేడం 4. ఎంత మేడం? 154. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 19వ తారీఖు శనివారం, ఆగస్టు నెల 2023వ సంవత్సరం. రమణ భాషణములు అనే గ్రంథంలోని 154వ ప్రశ్న చదివి వినిపిస్తూ వివరిస్తారు శ్రీ లక్ష్మీ మేడం గారు. అందరికీ నమస్కారం అండి. మరుసటి రోజు అతడు ప్రాణాయామాన్ని గురించి ప్రశ్నించాడు. జ్ఞాన పద్ధతిలో ప్రాణాయామం. నా అహం, నేనిది గాను, నిశ్వాసం. కోహం, నేనెవరు, ఉచ్ఛ్వాసం. సోహం, నేనది, శ్వాసధారణం అంటే కుంభకం. జ్ఞాన పద్ధతిలో అదిట. అంటే నా అహం నిశ్వాసం, కహ అహం ఉచ్ఛ్వాసం, సహ అహం శ్వాసధారణం. ఇది విచారణము. ఈ విచారం వలన అభిమతాలెల్లా సమకూరుతవి. ఇందుకు పూనుకోతగ్గ పరిణతి లేనివారు ఏదేని ధ్యానిస్తూ శ్వాసను నియమించవచ్చు. అప్పుడు మనస్సు నిశ్చలం అవుతుంది. మనోనిరోధము స్వయంగానే శ్వాసను నిరోధిస్తుంది. ఫలితము కుంభకం. ఉచ్ఛ్వాస నిశ్వాసములు లేక అప్రయత్నంగా లభించే శ్వాసధారణం. అట్టి ధ్యానము చేతగాకుంటే మనస్సు అణచుటకై శ్వాసను నియమించమన్నారు. శ్వాస వశంలో ఉన్నంత వరకే మనసు నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి అది నిలకడ లేనిది. ప్రాణాయామం గమ్యం కాదని స్పష్టమే. దానికి ఇంకా చిలవలు పలవలు ఉన్నాయి. ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు ఆ దశలని చిత్త నిరోధానికి సంబంధించినవి. పూర్వమే ప్రాణాయామం చేసి ఉన్న వానికి చిత్త నిరోధం సులువు. ప్రాణాయామం చిత్త నియమాత్మకాలైన పై దశలను అందిస్తుంది. అందుకనే చిత్త నిరోధము యోగానికి కూడా ఒక లక్ష్యం. పరిణతుడు శ్వాస నియమాదులతో కాలం వ్యర్థం చేయక నేరుగా చిత్త నిరోధానికే పూనుకుంటాడు. కొద్దిగా వృద్ధి చేసుకుంటే అందరూ ఉబ్బి తబ్బిబ్బులయ్యే ఆ సిద్ధులను ప్రాణాయామమే ప్రసాదించగలదు. ఆహార నియమం ఏదేని ఉన్నదా అంటే భగవాన్ మిత హిత భుక్, హితమైన భోజనం కొద్దిపాటుగా చేయవలనన్నారు. భక్తి సామర్థ్యము ఏ పాటిదంటే భగవాన్ తెలిపినారు. విభక్తి ఉన్నంత వరకు భక్తి కావలసే ఉంది. వియోగం గలంత కాలము యోగము ఆవశ్యకమే. ద్వంద్వం ఉన్న వరకు దైవము భక్తుడు వేరే. విచార మార్గంలోనూ దీనికి సాదృశ్యం ఉంది. విచారం ఉన్నంత కాలం ద్వంద్వం ఉండదా? కాని మూలంలో లీనమైతే ఉండేది ఏకమే. అట్లే భక్తిలోనూ ఏ దైవం అంటే భక్తియో అతనిలో మరిగితే అప్పుడు ఏకతే మిగులుతుంది. దైవ చింతన కూడా ఆత్మలోనే, ఆత్మచేతనే. కాబట్టి దైవము ఆత్మకు అభిన్నుడు. దైవమందు భక్తి ఉంచుమన్నప్పుడు తక్షణమే అట్లు చేస్తే సరే. మరో రకం వ్యక్తి ఉంటాడు. వాడెవడు తిరిగి మేమిద్దరం, నేను దేవుడు, ఎక్కడో ఉండే దేవుని తెలుసుకునే ముందు నాకెంతో దాపున్నే బాగా పరిమితమైన నన్ను తెలియనియండి అంటాడు. అట్టి వానికి విచార మార్గమే చెప్పవలే. నిజంగా భక్త విచారములకు భేదము లేదు. భక్తికి విచారానికి తేడా లేదంటున్నాడు పృచ్ఛకుడు. ఇది మీకు అర్థమైంది కదా. ఆహార నియమము ఏదేని ఉన్నదా అంటే భగవాన్ మిత హిత భుక్, హితమైన భోజనం కొద్దిపాటుగా చేయవలెను అన్నారు. భక్తి సామర్థ్యము ఏపాటిదంటే ఆయన ఏం చెప్పారు? విభక్తి ఉన్నంత వరకు భక్తి కావలసి ఉంది. వియోగం ఉన్నంత కాలం యోగము అవసరమే. ద్వంద్వం ఉన్నంత వరకు దైవము భక్తుడు వేరే.
విచార మార్గంలోనూ దీనికి సాదృశ్యం ఉంది. విచారం ఉన్నంతకాలం ద్వంద్వం ఉండదా? కాని మూలంలో లీనమైతే ఉండేది ఏకమే. అట్లే భక్తిలోనూ ఏ దైవం అంటే భక్తియో అతనిలో మెరిగితే అప్పుడు మిగిలి ఏకతే మిగులుతుంది. దైవ చింతన కూడా ఆత్మలోనే ఆత్మచేతనే కాబట్టి దైవం ఆత్మకు అభిన్నుడు. దైవమందు భక్తి అందు ఎంచుమన్నప్పుడు తక్షణమే అట్లు చేస్తే సరే సరి. మరొక రకం వ్యక్తి అంటాడు, వాడు ఎదురు తిరిగి మేమిద్దరం నేను దేవుడు ఎక్కడో ఉండే దేవుని తెలుసుకునే ముందు నాకెంతో దాపునే బాగా పరిచితమైన నన్ను తెలియనియండి అంటాడు. అట్టి వానికి విచార మార్గమే చెప్పవలె. నిజంగా భక్తి విచారములకు భేదము లేదు. అది పృచ్ఛకుడు సమాధి స్వభావము దాని సాధనా విధానాలేమి? సమాధి స్వభావాన్ని అతడు ప్రవేశించే మార్గాన్ని అడుగుతున్నతడు మాయమైనప్పుడు సమాధి ఒనగూడుతుంది. సమాధి స్వభావాన్ని అతడు ప్రవేశించే మార్గాన్ని అడుగుతున్నతడు మాయమైనప్పుడు. అర్థమైందా? సమాధి ఒనగూడుతుంది. ఈ పాయింట్ అర్థమైందా అందరికి? అంటే ఎవరైతే ఇది అడుగుతున్నాడో అతను మాయమైపోవాలి. చాడ్విక్ మహాత్ముల కృపాదృష్టి ఉంటే చాలు. విగ్రహ పూజలు యాత్రాదులు దానిపాటి రావంటారు. నేనిక్కడ 3 నెలలుగా ఉన్నాను. మహర్షి కరుణాదృష్టి ఏపాటి నాపై ప్రసరించిందో నాకింతవరకు తెలియదు. మహర్షి ఆ దృష్టి వ్యక్తిని శుద్ధుణ్ణిగా చేస్తుంది. శుద్ధి గోచరించేది కాదు. నేలబొగ్గు రాజుకోవడానికి చాలాసేపు అవుతుంది. మామూలు కర్రబొగ్గు త్వరలో మండుతుంది. కుప్పగానున్న తుపాకీ మందు తక్షణమే పేలిపోతుంది. మహాత్ముల సంపర్కం గల వారిలో కూడా తరతమాలుంటాయి. కోహెన్ ధ్యానించేటప్పుడు ఒక దశకు చేరుకుంటాను. దాన్ని శాంతి అనండి, చింతనాపరాయణత అనండి. ఆ తర్వాత గతి ఏమి? శాంతి ఆత్మానుభవం. దాన్ని ఏ విధంగానూ చెదరనీకూడదు. ప్రతివాడి శాంతినే లక్ష్యంగా ఉంచుకోవాలి. కానీ అది నాకు తృప్తికరంగా లేదే. నీ శాంతి తాత్కాలికం గనక అది శాశ్వతం అయితే అదే ఆత్మానుభవం. ఇక్కడికి ఆపుదామా లేకపోతే కంటిన్యూ చేద్దామా? ఇంకోటి చదువుతాను చిన్న. 156. అభ్యాసానికి ఏకాంతము ఉపకరిస్తుందా? ఏకాంతం అంటే మహర్షి అన్నారు. పృచ్ఛకుడు ఇతరులకు దూరంగా ఉండడం. మహర్షి ఎందుకు? భయమే అట్లు చేయించేది. ఏకాంతంలోనైనా ఎవరైనా చొచ్చుకుని వస్తారని, ఏకాంతం భంగమవుతుందని భయం. ఏకాంతంలో తలుపులుండవా? వానిని నిర్మూలించవలదా? ఆ పని ఇప్పుడున్న చోటనే చేయవచ్చునే. ఇప్పుడు మనస్సు చెదరి ఉంది. మహర్షి మనస్సుని దాని పాటికి దాన్ని ఎందుకు వదిలావు? ఏకాంతం అంటే మనస్సును నిశ్చలంగా నిల్పటం. గుంపులోనున్నా ఇది సాధ్యమే. తలుపులను తుడిచివేయడానికి వలసింది ఏకాంతంగానూ అభ్యాసం. ఆ అభ్యాసాన్ని ఇక్కడా చేయవచ్చు. ఓకే, ఇప్పుడు రాంబుద్రి గారు చెప్తారా? ఏమన్నారు దీన్ని? జ్ఞాన పద్ధతిలో ప్రాణాయామం అక్కడితో మొదలైంది. నమస్తే మేడం. నమస్తే. అదే మేడం, అంటే జ్ఞాన పద్ధతిలో ప్రాణాయామం అంటే అంటే ఒక్కో మహావాక్యాన్ని చెప్పుకుంటూ లోపలికి తీసుకొని మళ్ళీ కుంభకం చేసుకొని మళ్ళీ ఇది మహావాక్యం కాదు, కానీ నా అహం అంటే ఇది నేను కాదు అని నిశ్వాసం చేయమన్నాడు. నేనెవరిని? సోహం, అది ఉచ్ఛ్వాసం. సహా అహం, సోహం శ్వాస ధారణ, కుంభకం. ఇప్పుడు ఇలా చేసినప్పుడు ధ్యానం కుదురుతుంది అన్నట్టు. అంటే ఇది జ్ఞాన మార్గంలో జ్ఞాన పద్ధతిలో ప్రాణాయామం అని అలాగే దానికి పరిభాష ఇచ్చారు. ఇది విచారం. ఈ విచారం వల్ల అభిమతాలెల్లా సమకూరుతాయి అని అన్నారు. ఇంకా ఇది కొన్ని అంటే చెప్పుకుంటూ వచ్చారు.
అదే అంటే ప్రశాంత ప్రశాంతత ప్రశాంత అంటే స్థితి అట్లే మనస్సు గాఢమైతే. నిరోధం ఇంకా ఉంది ఈ ప్రాణాయామానికి సంబంధించి. మనస్సు ఉమ్, నిశ్చలం అవుతుంది అన్నారు. అంటే ఏదేని ధ్యానిస్తూ శ్వాసను నియమించవచ్చు. మనోనిరోధం ఉమ్, స్వయంగానే శ్వాసను నిరోధిస్తుంది. ఫలితము కుంభకం. అంటే మనస్సును నిరోధించిన శ్వాస నిరోధం అవుతుంది. అది ఇంతకు ముందు కూడా మనం చదివాం. శ్వాసను ఉమ్, నిరోధించిన మనస్సు నిరోధం అవుతుంది. మనస్సును నిరోధిస్తే శ్వాసని, రెండింటికి సంబంధం ఉంది. ఉమ్, అందుకే ధ్యానము చేత కాకుంటే మనస్సు అణచుటకే శ్వాసను నియమించమంటున్నారు. అంటే కొంతమందికి ధ్యానం చేత అవకపోతే అప్పుడు ఇలాగ, ఉమ్, కొంతమందికి ప్రాణాయామం చేత అవ్వదు, వాళ్ళు మనస్సునే నియమించగలరు. అదే చెప్పారు కదా. ఉమ్, కొంతమందికి ఉమ్, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. శ్వాస వశంలో ఉన్నంత వరకే మనస్సు నిశ్చలంగా ఉంటుంది. కాబట్టి అది నిలకడలేని. ప్రాణాయామం ఉమ్, గమ్యం కాదని స్పష్టమే. ఉమ్. అదే మేడం. అంటే ఇంకో ఆయన అడిగారు, 3 నెలలు నేను ఇంకా ఇక్కడ ఉన్నారు ఉన్నాను. దీంట్లోని, వినండి. దానికి ఇంకా ఉమ్, చిలవలు పలవలు ఉన్నాయి. ప్రత్యాహార, ధారణ, ఉమ్, ధ్యాన, సమాధులు. ఈ దశలన్నీ చిత్త నిరోధానికి సంబంధించి. పూర్వమే ప్రాణాయామం ఉమ్, చేసి ఉన్న వానికి చిత్త నిరోధం చాలా సులువు. ప్రాణాయామం చిత్త నియమాత్మకాలైన పై పై దశలను అందిస్తుంది. అందుకనే చిత్త నిరోధము యోగానికి కూడా ఒక లక్ష్యం. అందుకే చిత్తవృత్తి నిరోధ అన్నారు. పరిణతుడు ఉమ్, శ్వాస నియమాలతో కాలం వ్యర్థం చేయక నేరుగా చిత్త నిరోధానికే పూనుకుంటాడు. కొద్దిగా వృద్ధి చేసుకుంటే అందరూ ఉబ్బి తబ్బిబ్బులయ్యే ఆ సిద్ధులను ప్రాణాయామమే ప్రసాదించగలరు. ఉమ్, తర్వాత ఆహార నియమం ఏదైనా ఉన్నదా అంటే, అంటే అదంతా అయ్యాక నెక్స్ట్ అది సమాధి స్వభావము, దాని సాధనా విధానాలేమి. ఉమ్. ఇంకా ఇదంతా ఉంది. ఇంకో పెద్ద పాసేజ్. అవును మేడం. అదే ఆహార నియమాల గురించి, అంటే మితాహారము ఇది చేయాలి అని చెప్పేసి చెప్పారు. మితము హితము బుక్ అన్నది. తర్వాత ఉమ్, భక్తి కోసం చెప్పారు. ఉమ్. జ్ఞాపకం ఉందా భక్తి కోసం? ఇది నాకు కొంచెం కనెక్షన్ ఇదిలో అదా అంటే కొన్ని. భక్తిలో భగవంతుడు నేను వేరుగా ఉన్నాము అనుకుంటే అది ద్వంద్వం అయిపోయింది. అలాగే ఉమ్, చింతన ఆ, వేరేగా ఉంది అని అనుకుంటే అంటే దానికి సాధించేది, అది ద్వంద్వమే. ఉమ్, దైవము అవును. భక్తుడు విచార మార్గంలోనూ దీనికి సాదృశ్యం ఉంది అన్నది. విచారం ఉన్నంత ఉమ్, కాలం ద్వంద్వం ఉండదా? కానీ మూలంలో లీనమైతే ఉండేది ఏకమే. అలాగే భక్తిలోనూ ఏ దైవం అంటే భక్తియో అతనిలో మరిగితే అప్పుడు ఏకతే మిగులుతుంది. ఉమ్, దైవ చింతన కూడా ఆత్మలోనే, ఆత్మచేతనే. కాబట్టి దైవం ఆత్మకి అభిన్నుడు. ఉమ్, దైవంలో భక్తి ఉంచు అన్నప్పుడు తక్షణమే అట్లు చేస్తే సరే సరి. ఇంకో రకం వ్యక్తి ముందు నేనెవరో తెలుసుకుంటాను అంటే అలాంటి వాళ్ళకి విచార మార్గానే చెప్పాలి. నిజంగా ఉమ్. భక్తి విచారములకు భేదమే లేదు అన్నారు. భక్తికి విచారానికి భేదమే లేదు. అవును. అదే భక్తిలో భగవంతుని అంటే ఇష్టదైవాన్ని కొలుచుకుంటూ ఆ, ఉమ్, ఇదైపోతారు కాబట్టి, లీనమవుతారు కాబట్టి అక్కడ ఏకత్వం రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ విచార మార్గంలో నేనెవరు అనే స్థితిలో నుంచి ఆ, విచారిస్తూ మళ్ళీ ఏకత్వంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అనేది భక్తి విచార మార్గం అది. ఉమ్. అదే మేడం. ఆ, అంటే ఇంకోటి ప్ర- ప్రశాంత స్థితిని వచ్చినప్పుడు దాన్ని తర్వాత ఇంకా క్వశ్చన్ అండి, కంటి. అది లాస్ట్ మీరు చెప్తున్నారు. సమాధి స్వభావము, దాని సాధనా విధానాలేమి అంటే ఆ లాస్ట్ మనం చదివింది మీరు మాట్లాడుతున్నారు. ఉమ్, ఇదంతా అంటే ఒక 2 పేజెస్ ఉన్నాయి దీనికి ముందు. అవును. లైక్ సమాధి ఈరోజు కనెక్షన్ లేక సరిగా లేక కొద్దిగా వినలేదు. అవన్నీ సమాధి కొంచెం కట్ కట్ స్వభావాన్ని, వస్తుంది. అతడు ప్రవేశించే మార్గాన్ని అడుగుతున్న అతడు మాయమైనప్పుడు సమాధి అనగూడుతుంది. అది చెప్పారు. తర్వాత చాడ్విక్ అడిగారు,
అంటే మహాత్ముల కృపాదృష్టి ఉంటే చాలు, విగ్రహ పూజలు యాత్రాదులు దాని సాటి రావంటారే. నేను ఇక్కడ 3 నెలలుగా ఉన్నాను, మహర్షి కరుణాదృష్టి ఏ పాటి నాపై ప్రసరించిందో నాకింతవరకు తెలీదన్నారు. అది విన్నారా? అది విన్నాను మేడం. అంటే అది మహర్షి గారు చెప్పారు కదా మేడం, అది అది కొలత అంటే దాన్ని ఊహించడానికి రాదు, అది అంటే అనుభవిస్తేనే ఇది ఉంటుంది అని చెప్పారు. అంటే ఆ ఎంత మాత్రం వచ్చింది అనేది ఊహక అందేది కాదు అది అని ఆ, చెప్పారు అట్లా. అంటే అక్కడ ఉన్నందుకు గోచరించేది అంటే కాదు, ప్రశాంత కనబడేది కాదండి. ఉమ్, అదే మేడం. అలాగే అంటే మహాత్ముల సాక్షాత్కాల్లో కూడా తరతమ అందరికీ ఒకేలా ఉమ్, ఉంటుంది. ఉమ్, అదే మేడం. అంటే మన మన వ్యక్తి గ్రాహక శక్తిని బట్టి ఉంటుంది అన్నమాట మేడం. అంతే, తరతమాలు ఉంటాయి అన్నారు. తర్వాత ఏంటన్నారంటే, మీరు ఇప్పుడు ప్రశ్నించింది అది, మీరు చెప్తున్నారు కదా శాంతి కోసం. ఆ, అదే మేడం, శాంతి అనేది ఆ ఎక్స్టెన్షన్ అయితే అదే ఆత్మానుభవం అని చెప్తున్నారు. ఉమ్. ఒక శాంత స్థితిని కొంతవరకు అనుభవించిన తర్వాత అదే లాంగ్ టైం నిలబడితే అదే ఆత్మానుభవం అని చెప్తున్నారు. అది ఎలాగ మేడం కొద్దిగా? అంటే అది తాత్కాలికంగా ఉంది, శాశ్వతం చేసుకుంటే అదే ఆత్మానుభూతి. అంతే కదా, ఆత్మానుభూతిలో శాంతి శాశ్వతంగా ఉంటుంది. మనం ఏదో ఒక ఉమ్, క్షణభంగురంగా ఫీల్ అవుతున్నాం అంతే. ఉమ్. అలాగే ఇంకోటి అడిగారు, శాంతి చెప్పండి. ఆ, అదే శాంతి అంటే అంటే అన్య చింతన లేని స్థితి అన్నట్ట మేడం. అది శాంతి అంటే అంటే ఎలా? ఎక్కడైతే ఇంకా ఆలోచనలు ఉంటాయో అక్కడ శాంతి ఉండదు కదా. ఉమ్, అక్కడ ఆనందం, ఓకే మేడం. శాంతి, కారుణ్యం, ప్రేమ, అవన్నీ ఇంటెలిజెన్స్ అన్ని అంటారు కదా కృష్ణమూర్తి గారు. ఉమ్, అయితే పృచ్ఛకుడు అభ్యాసానికి ఏకాంతం ఉపకరిస్తుందా అన్నారు. అది జ్ఞాపకం ఉమ్. ఉందా? ఉంది మేడం. ఏకాంతం అంటే అది ఆ, దానికి ప్రత్యేకించి ఆ, ఒక పరిస్థితి అవసరం. ఎందుకు ఎక్కడున్నా చేయగలిగే స్థితి అది. ఆ, మనం ఇది చేయగలిగితే అని చెప్పాను. తలపులను తుడిచివేయవలసింది ఏకాంతం కాదు, అభ్యాసం. ఉమ్, ఈ అభ్యాసాన్ని ఇక్కడ చెయ్యొచ్చు, ఎక్కడైనా సరే. అదే కదా నేను చెప్పుకుంటాను, ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు మీ మనసు వచ్చేస్తుంది. అందుకని ఆ మనస్సును వదిలేసి మనం వెళ్ళలేం కదా. అవును మేడం. ఏదో ఒక ఏకాంతం 4 రోజులు 2 రోజులు ఏదో కొత్త కొత్త అనుకుంటాం, తర్వాత మనము మన మనసు మన కోరికలు మన వాసనలు మనతోనే ఉంటాయి. అవును మేడం. కొంచెం వాతావరణం మార్పు కలిగితే ఏదో దొరికింది అని అనుకుంటాము. మళ్ళీ ఉమ్. 2 రోజులు ఆ వాతావరణానికి అలవాటు పడి మళ్ళీ ఆ ఏకాంతంలో కూడా మళ్ళీ ఈ యొక్క మనసు యొక్క ప్రభావం మాకు వల్ల ఒక మళ్ళీ ఆయన అనకాపల్లిలో పిహెచ్డి చేసి ప్రిన్సిపల్ గాను ఉమ్, అదే అన్ని హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా చేసి అక్కడికి వెళ్ళారు. అమెరికా కొడుకు పిలుస్తున్నాడండి. 3 నెలలని ఉమ్, వెళ్ళి 10 రోజుల్లో వచ్చేసారు. ఏం చెప్పారంటే, ఉమ్, ఇంకేముందమ్మా వాళ్ళు వెళ్ళిపోతే మనకి ఏం తోచదు అక్కడ అన్నారు. ఉమ్, ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అయినా అక్కడ లేవు అంటే అక్కడ కదా. అవును మేడం. వెళ్ళనంత కాలం అలా అనుకుంటారు. అయితే అందరూ అది ఆశ్చర్యపోయారు. అది కనీసం 3 నెలలు కాదు, 1 మంత్ కూడా ఉండకుండా వచ్చేసారు. ఉమ్, ఓకే మేడం. సరే మేడం. తర్వాత ఏంటి శారద గారు, మీరు చెప్తారా లేకపోతే ఇంకా చదువుదామా? ఇంకోటి చదువుతాను. నేను ఎవరిని విచారం చేస్తుండగా ఒక దశలో మనస్సును ప్రతికూలంగా నిలపమన్నారు. అట్లయితేనే అనుగ్రహం ప్రవేశించగలదట. ప్రాతికూల్యం అనుకూల ఫలాన్ని ఎట్లిస్తుంది? ఆత్మ ఎప్పుడు ఉన్నదే, కొత్తగా పొందవలసింది కాదు. నేను అడుగనించింది అది ఇది. అనుగ్రహ అర్హతకు ఆ ప్రతికూల స్థితిలో ఏం జరిగి ఉంటుంది? అనుగ్రహం లేకుండానే ఇట్లు ప్రశ్నిస్తున్నావా
అది మధ్యాంతాల్లో అన్నిటా అనుగ్రహం ఉంది. మిథ్య అయిన దేహాత్మ భావన వల్ల గురువుని శరీరిగా ఎన్నుతున్నారు. చూసారా? అర్థమైందా మీకు? ఈ పాయింట్ నేను ఎప్పుడు చెప్తుంటాను. మిథ్య అయిన దేహాత్మ భావన వల్ల గురువుని శరీరంగా ఎన్నుతున్నాము. అంటే గురువు కూడా గురువు శరీరం అనే మనం అనుకుంటాం. కానీ గురువు దృష్టిలో గురువు ఆత్మయే. ఆత్మ ఏకైకం. ఆత్మ ఒక్కటే అని గురువు తెలియజెప్పుతాడు. మరి గురువు నీ ఆత్మయే అయినప్పుడు అనుగ్రహం మరెక్కడి నుండి వస్తుంది? కేవలం ఆత్మ నుండియే. ఆత్మ సాక్షాత్కారం అనుగ్రహ సాక్షాత్కారమే. దోష దృష్టి వల్ల ఈ సందేహాలన్నీ కలిగి బాహ్య వస్తు విషయాలకే ఎదురు చూడటం సంభవిస్తున్నది. ఆత్మకు వెలిగా ఏమీ లేదు. మా ప్రశ్నలు మా దృక్పథంలో, భగవాన్ సమాధానాలు వారి దృక్పథంలో. మా ప్రశ్నలకు సదుత్తరాలు లభించడం సరి. మా ప్రశ్నలు అమూలకాలని కూడా తెల్లమవుతున్నది. అంటే అతను ఎక్కడో చదివిన పాయింట్ విన్నదో ఇక్కడ అడుగుతున్నాడు. ఇతను ఏంటంటే ప్రాతికూల్యంగా అనుకూల ఫలితాన్ని నిలాయిస్తుంది అని. అంటే ఏమన్నాడు? ఒక దశలో మనస్సుకు ప్రతికూలంగా నిలవమన్నారు. అంటే అప్పుడు అనుకూలత ప్రాప్తిస్తుందంటే ఆత్మతత్వం ఎప్పుడూ ఉన్నదే అని ఆయన చెప్పారు. నేను అడగనించింది ఇది. అనుగ్రహ అర్హతకు ఆ ప్రతికూల స్థితిలో ఏం జరిగి ఉంటుంది? అనుగ్రహం లేకుండానే ఇట్లు ప్రశ్నిస్తున్నావా? అది మధ్యాంతాల్లో అన్నిటా అనుగ్రహం ఉంది. ఆది మధ్యాంతాల్లో నిత్య అయిన దేహాత్మ భావన వల్ల గురువుని శరీరంగా ఎన్నుతున్నాము. కానీ గురువు దృష్టిలో గురువు ఆత్మయే. ఆత్మ ఏకైకం. ఆత్మ ఒకటే అని గురువు తెలియజెప్పుతాడు. మరి గురువు నీ ఆత్మయే అయినప్పుడు అనుగ్రహం మరెక్కడి నుండి వస్తుంది? కేవలం అంటే ఇక్కడ అజ్ఞానంతో మనం అడుగుతున్నాం కదా. గురువు వేరేగా ఉన్నాడు. ఆయన ఎంత క్లియర్ గా చెప్తున్నారు, గురువు ఆత్మయే ఉన్నాడు, నీ ఆత్మయే ఉన్నాడు కదా. అర్థమైందా పాయింట్? ఎవరికి ఎక్కడ అర్థం కాకపోయినా అదే మేడం, గురువు ఆత్మయే అయి ఉన్నాడంటే సర్వత్రా అంటే అక్కడ సాక్షాత్ గురువుని దైవ మనం స్వరూపం. ఆత్మ అంటే ఏమిటో ఇప్పుడు కాదు, గురువుని ఒక శరీరిగా మనం భావిస్తాం. మనకున్న దేహభావం వల్ల గురువు కూడా తన శరీరం అని. ఇప్పుడు ఒక అబ్బాయి మీరే నా గురువు అన్నాడు అంటే, నా శరీరంగా చూడకు, శరీరం అతీతమైన దాన్ని చూడు, అప్పుడు నీకు అదే గురువు అవుతుంది అన్నాడు. శరీరంగా చూస్తే మళ్ళీ అదే వేరు భావన కదా. అతను ఏమంటున్నారు? మనకున్న శరీర భావం వల్ల గురువును కూడా శరీరంగా చూస్తున్నాం. నాకు రామస్వామి స్వామీజీకి డిస్కషన్లు గురువు ఉండాలి కదా అన్నారు. రక్తమాంసాలతో ఉన్న గురువు ఉండాలి కదా, గురుగీతలో ఇలా రాశారు అని అంటే నేను అన్నాను, మిమ్మల్ని మీ శిష్యులు రక్తమాంసాలతో ఉన్న వ్యక్తిగా చూస్తే మీకు ఇష్టమేనా అని అడిగాను. కాదన్నారు. మిమ్మల్ని ఆత్మతత్వంగా చూస్తే కదా ఇష్టం, అదే నేను చేస్తున్నాను అన్న. అర్థమైందా? అర్థమైంది మేడం. అంటే ఇప్పుడు సహజంగా మామూలు స్థితిలో ఉన్న వాళ్ళకి అంత తత్వం బోధపడదు కదా. దేహభావంలో ఉన్న వాళ్ళకి తాను దేహం కనుక గురువు తన దేహం అని వాళ్ళు ఆపాదిస్తారు. అదే చెప్తున్నారు ఈయన. అదే మేడం. ఏమంటారు? కరెక్ట్ మేడం. అంటే గురువు దేహమే కాదు, గురువు ఆత్మ అయి ఉన్నాడు. అవును మేడం. ఆత్మ అయి ఉండడం వల్లనే గురువు అంటే శిష్యునికి ఒక అంటే డైరెక్ట్ బోధ కాకోకుండా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, గురువుని ఎప్పుడు నేను దేహాన్ని కనుక గురువు దేహం అనే చూస్తున్నాం. అది పాయింట్ మనం ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి. దేహభావం ఆయనకి ఆపాదిస్తాం. భారత గారు ఏంటో అడగదలుచుకున్నారా? అర్థం
అర్థమైంది మేడం. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు అంతా. ఉమ్, అర్థమైంది మేడం. అదే ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు ఎలా అనేది అంటే క్లియర్ గా అంటే నా అహం అహం అన్నప్పుడు నేను నేను కాదు అన్నప్పుడు నేనెవరు అని ప్రశ్న ఉచ్ఛ్వాసం తీసుకోవాలని చెప్తున్నట్టు అనిపించింది. సమాధి స్థితి గురించి కూడా క్లియర్ గా చెప్పినట్టు అనిపించింది మేడం. ఏ స్థితి? తర్వాత గురువు సమాధి స్థితి అనేది ఉమ్, సమాధి స్థితి అనేది కూడా క్లియర్ గా. తర్వాత ఈ ఆహార నియమాలు కూడా ఎలా ఉండాలి అంటే సాత్విక ఆహారము, మిత ఆహారము అనేది ముఖ్యము అని కూడా చెప్తున్నాడు. తర్వాత హితవుగా కూడా భగవంతుడు ఉండాలి, ఎంతవరకు కాదు ఇష్టంగా కూడా ఉండాలి. హితంగా. అవును.